విశ్వాసనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు. ఈరోజు శ్రీరామనవమి. ఈ గుళ్ళో మంచిగా కళ్యాణోత్సవము అవి జరుగుతాయి కనుక యావత్ మంది భక్తులు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని తిలగించి తీర్థప్రసాదాలు తీసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడనే ఉంటారు. ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉంటారు. అందరూ చాలా మొదటి నుంచి కూడా ఈ గుడి 30-40 ఏళ్ల నుంచి నడుస్తున్నది కనుక బాగానే నడుస్తున్నది ఇప్పటి వరకు. అంటే సీతారాముల కళ్యాణం అంటే కూడా లోక కళ్యాణము. అయోధ్యలో సీతారామ కళ్యాణం ఎట్లనో, భద్రాచలంలో ఎట్లనో ఇక్కడ అంతే. మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. సీతారాముల కళ్యాణం గురించి, రాముడి చరిత్ర గురించి మాట్లాడుకోవాలి అంటే 2 నిమిషాలు. రాముడు లోక కళ్యాణుడు. రామునికి ఇక మాట్లాడేది ఏమున్నది? రాముడిని తలుచుకుంటేనే మన పనులన్నీ విజయం అవుతాయి. రామునితోనే లోకాభిరాముడు ఆయన. ఏ దానికైనా కానీ రాముడే. దేనికైనా కానీ రాముని గురించే మనం పూజ చేస్తాము. ఆ తర్వాత ఆంజనేయుడు ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిసిండు. ఇక్కడ వెలిసిన దేవుడు. ఇక్కడ మొదటి నుంచి కూడా పూజా పునస్కారం చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి, మన శ్రీరామనవమి ఇవన్నీ పెద్ద పండుగలు జరుగుతాయి. ఈ గుళ్ళో ఘనంగా జరుగుతాయి. భక్తులు చాలా సంప్రదాయ పద్ధతిలో వస్తారు. తీర్థప్రసాదాలు, భోజనంలో మొత్తం కమిటీ వాళ్ళు భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. అందరికీ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు చేసిపోతారు. ఇవాళ రేపు యూత్కి మన కల్చర్ అంటే ఏంటో తెలియదు, సీతారాముల కళ్యాణం అంటే ఏంటో తెలియదు. సంవత్సరానికి వచ్చి ఒక రోజు అనుకుంటారు, కానీ సీతారాముల కళ్యాణం అనేది చాలా శ్రేష్టమైంది. దాన్ని అందరూ పాటించాలి, అందరూ జరుపుకోవాలి. అందరూ ఇవాళ రేపు ఉన్న యూత్కి అందరికీ తెలియాలి మన కల్చర్ ఏంటి. మన మోడీ వచ్చిన తర్వాత కొంచెం తెలిసింది. అక్కడ గుడి కట్టిన తర్వాత, అయోధ్యలో గుడి అయిన తర్వాత, అయోధ్య రాముని గుడి అయిన తర్వాత అందరికీ తెలిసింది. యూత్కి ఇప్పుడు తెలుస్తుంది మన కల్చర్ ఏంటి. ఇప్పుడు పెట్టారు కదా, స్కూల్స్లలో కూడా పెట్టారు ఇప్పుడు కల్చర్ గురించి తెలవడం కోసం. ఇప్పుడు అయోధ్యలో గుడి అయిన తర్వాత అందరికీ కూడా, యూత్కి కూడా అర్థం అవుతుంది. మన అవును, 36 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. ఈరోజు సీతారామ వారి కళ్యాణం 3 రోజుల బట్టి జరుగుతుంది ఘనంగా. మొన్న శుక్రవారం నుంచి స్టార్ట్ అయిందండి. శుక్రవారం రోజు శ్రీరాముడికి పెళ్లి కొడుకుని చేశాము. శనివారం రోజు సీతాదేవికి పెళ్లి కూతుర్ని చేశాము. ఈరోజు వైభవపేతంగా కళ్యాణం జరుగుతుందని చూడడానికి వచ్చాము. ఎల్లారెడ్డిగూడ వాస్తవ్యంలో మేము. అంటే శ్రీరాముల కళ్యాణాన్ని లోక కళ్యాణంగా భావించి ఈరోజు కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా సకల సౌభాగ్యాలతో ఉంటారనేసి ఒక కోరికతోని, ఆనందంతోని అందరు కూడా గుడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. కళ్యాణానికి విచ్చే భక్తులందరూ కూడా సాంప్రదాయమైన దుస్తులతో వస్తే వాళ్ళకు కూడా ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. గుడికి రావాలన్నా కూడా అది ఒక నామమాత్రంగా వస్తున్నారు, కానీ ఈ విధంగా ఉత్సవాలలో పాల్గొంటుంటే వాళ్ళకు కూడా ఎంజాయ్గా ఉంటుంది. అలా పూర్వ తరాల వాళ్ళు మనకు చెప్పినటువంటి సాంప్రదాయం మళ్ళీ మనము ఈ విధంగా కళ్యాణాలలో వచ్చే భక్తులను చూసి ఆనందిస్తాం. రాముడు వంటి భర్త రావాలని అందరూ కూడా స్త్రీలు కోరుకుంటారు. ఆ విధంగా రాముడు లాంటి భర్త రావాలని అందరికీ ఆశ ఉంటుంది. ఈరోజు సీతారామ టెంపుల్కి రావడం జరిగింది. వచ్చినందుకు చాలా మంచిగా ఉంది. ఇక్కడ ఈ కళ్యాణం చూసినందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఇంకా ప్రతి ఇయర్ ఇట్లా జరిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, బాగా జరుగుతుంటుంది. సీతారాముల కళ్యాణము వైభవంగా జరుగుతూనే ఉంటుంది. అనుకున్న కోరికలు తీరుస్తాయి. మాకు ఆరోగ్యం గిట్లా అన్నీ బాగానే ఉంటాయి. మేము ఎల్లారెడ్డిగూడ నుంచే వచ్చాము. ఇప్పుడు ఇక్కడ రాబట్టి కూడా మేము 38 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం, ప్రతి పూజలకు వస్తుంటాం. బాగా జరుగుతూనే ఉంటాయి. ఎల్లారెడ్డిగూడలో పూజలన్నీ బాగా జరుగుతూనే ఉంటాయి. లోక కళ్యాణం అని చెప్పుకుంటారు. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క గుళ్ళల్లో జరుగుతుంది సీతారాముల కళ్యాణం. ఈ గుళ్ళ 45 ఏళ్ల నుంచి జరుగుతుంది. 45 ఏళ్ల నుంచి జరుగుతుంది ఈ గుళ్ళ. ఈ గుడి స్టార్ట్ అయినప్పటి నుంచి చిన్నగా పోయి పెద్దగా జనాభా బాగా పెరిగింది, జనాభా బాగా వస్తుంది. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం కళ్యాణం సంవత్సరం చాలా మంది వస్తారు. ప్రతి పండగకు వస్తారు.
ఇంకా శ్రీరామనవమికి ఇంకా ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఇంకా జనం కొంచెం తక్కువ ఉండ్రు, ఇంకొంతసేపు అయితే పెరుగుతారు జనాభా, కానీ తగ్గరు. అవును కదా, మరి ఎవరైనా కోరుకునేది అదే కదా, రాముడు లాంటి భర్త కావాలని. ఏంటంటే కృష్ణుడు లాంటి భర్త వద్దు, అందరు గోపికలు ఉంటారని, రాముడు అంటే సీత ఒక్కతే ఉంటుంది కాబట్టి రాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటారు అందరు.